హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా పీపుల్ అందరికీ ఇక్కడ వచ్చినందుకు, మా దీక్ష మూవీని సపోర్ట్ చేసినందుకు. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ సార్, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో సార్ వచ్చేసి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద దీక్ష మూవీ. అండ్ వన్ మోర్ ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను నమ్మినందుకు, ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దీక్ష మూవీ వచ్చేసి నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ చాలామంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు ఈ మూవీలో. మన హీరో కిరణ్ గారు, యు ఆర్ జస్ట్ అన్ అమేజింగ్ యాక్టర్. మీ వర్క్ చూశాను అండ్ చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు మీరు. అండ్ మీతో లైక్ డాన్స్ వేయడం కూడా, ఎనర్జీ కానీ మీ మూవ్స్ కానీ అంతా చాలా చాలా బాగున్నాయి. రీసెంట్గానే మేము మా సాంగ్ కూడా కంప్లీట్ చేశాము. అండ్ మీరు అందరూ నాకు ఎప్పుడో నా డీ జర్నీ నుంచి నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అండ్ ఈ మూవీ ఇండస్ట్రీలో కూడా అలానే మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇన్ ద లాస్ట్ కావేరీ మూవీ మీరందరి టీం మీకు కూడా విషింగ్ ఆల్ ద బెస్ట్. అండ్ మీ మూవీకి కూడా మంచి సక్సెస్ రావాలని నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా పీపుల్. యా, అండ్ వెరీ సూన్ ఎస్ రామకృష్ణ సార్తో నేను మళ్ళీ వర్క్ చేస్తున్నాను ఒక లేడీ ఓరియంటెడ్ మూవీలో. అండ్ ఇట్స్ గోన్ బీ రిలీజ్ ఇన్ 18 లాంగ్వేజెస్ ఎస్ ముందు కూడా చెప్పారు. సో ఆ మూవీకి కూడా మీరందరూ దీక్ష మూవీని ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఆ మూవీ కూడా అంతే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ. సో ఆనంద్ వచ్చేసి వెరీ టాలెంటెడ్ పర్సన్. సో థ్యాంక్ యూ ఆనంద్ ఫర్ ద బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ. వేర్ ఆర్ యూ? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ కొరియోగ్రఫీ. అండ్ ఈ మూవీతో ఇంకా మంచి మంచి ఛాన్సెస్ రావాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నేను మీ కిరణ్. దీక్ష మూవీలో హీరోగా చేస్తున్నాను. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్కే గౌడ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఆయన చాలా ప్యాషనేటెడ్గా మూవీ మేక్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్గా రీఎంట్రీ ఇచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా టాలెంటెడ్ అండి. ఇప్పుడు యూత్కి ఏమాత్రం తగ్గకుండా ఆ రేంజ్లో మూవీ తీశారు. దీంట్లో నేను భీముడు గెటప్ ఒకటి చేశాను. దానిలో ఒక సింగిల్ టేక్ డైలాగ్ ఉంటుంది సాంస్క్రిట్లో. అది 1 minute 3 seconds ఉంటుంది సింగిల్ టేక్. అది మూవీకి చాలా హైలైట్ అవుతుంది. అలాగే మూవీ కూడా చాలా బాగా వచ్చింది. నన్ను రామకృష్ణ గౌడ్ గారు ఎప్పటి నుంచో ఎంకరేజ్ చేస్తున్నారు. మొన్న రీసెంట్గా మాయా ఒకటి రిలీజ్ అయింది, మంచి నేమ్ వచ్చింది. ఇప్పుడు దీక్ష, నెక్స్ట్ భీమ్ భూమికి జై అని పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నానండి. మీ అందరి ఆదర అభిమానాలు ఎప్పుడు ఇలా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి, నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చేందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నట్టు స్వర్ణ రచిత కంచురాగు కలిసి కట్టుకొచ్చినట్టు, పేరు మారు మ్రోగిపోయి దేశమంతా తెలిసినట్టు, జీవితాలు మారిపోయి ఊరు ఖ్యాతి నిలిపినట్టు, కొత్త రంగు పూసుకుని నింగి చుక్క మెరిసినట్టు, ఆనంది చూడు వస్తుంది నేడు రమ్మంది చూడు, నంది 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 గోల్డు నంది, నంది 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 శివుడి నంది, నంది 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 టిఎఫ్సిసి నంది, నంది 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 మహానంది. థ్యాంక్ యూ. సినిమా అంటే సినిమా చేస్తారే ఉంటారు సార్. ప్రొడ్యూసర్గా మాకు అన్ని కంఫర్ట్స్ ఇచ్చారు, కానీ డైరెక్టర్గా మాతో ఎంత పని తీసుకోవాలో అంత తీసుకున్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. నిన్నటితో సినిమా కంప్లీట్ అయింది. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారు సార్. మా హీరో గారు చాలా బాగా చేశారు. భీముడు గెటప్లో అయితే అదిరిపోయే డైలాగ్ ఉంటుంది, చాలా బాగా వచ్చింది. అలాగే మాకు మ్యూజిక్ డైరెక్టర్ గారు మంచి సాంగ్స్ ఇచ్చారు. అవి ప్రజల్లో నానుతూ ఉంటాయి, చాలా పాపులర్ అయిపోతాయి సాంగ్స్. అలాగే మా డ్యాన్స్ మాస్టర్ చాలా బాగా చేశారు, మంచి కొరియోగ్రఫీ ఇచ్చారు. అక్ష గారు ఎక్కడో భోపాల్ నుంచి వచ్చి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో నిలబడుతున్నారు, చాలా బాగా చేశారు డ్యాన్స్. ఇప్పుడు మా దాంట్లో ఒక సాంగ్ నంది నంది అని ఒక మంచి సాంగ్ రాశాడు కేశవ్. నాకు దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి పరిచయం. ఆ సార్ యూట్యూబ్ ఛానల్లో కూడా నేను 10 నుంచి 20 పాటలు రాయడం జరిగింది. నాకు అలాంటి మంచి అవకాశం ఇచ్చిన పతన్ రామకృష్ణ గౌడ్ సార్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో నంది నంది అనే పాట రాయడానికి కూడా నాకు మంచి అవకాశం ఇచ్చారు సారు. కరెక్షన్స్ చెప్తూ అలా కాదు ఇలా కాదు అలా అంటూ మంచిగా ఎంకరేజ్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చారు.
సార్ దానికి కూడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు మంచి చక్కటి అవకాశం ఇచ్చారు. నా భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి మా సార్ ఒక మంచి పునాది నాకు. అలాగే మా అన్నయ్య కోసం కూడా చెప్పుకోవాలి, కిరణ్ అన్న. నాకు దాదాపు 10 సంవత్సరాల నుంచి పరిచయం. అన్నకి నాకు మంచి సన్నిహితం. ఏ విషయంలో కూడా నన్ను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ డార్లింగ్ 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 అంటూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తాడు అన్న. చాలా థ్యాంక్ యూ అన్నయ్య. ఈ సినిమాలో నాకు పాట రాయడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే వచ్చిన మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిత్రులకి అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా నమస్కారాలు. మేము గతంలో ఒక 10 years బ్యాక్ మనోహర్ అనే మూవీ చేసాం, నేను, ఖయ్యూమ్ అండ్ సంచిత. మళ్ళీ 10 years బ్యాక్ టు బ్యాక్ లాస్ట్ ఇయర్ 3 movies చేసాం. సో దాంట్లో కావేరీ మూవీ భాగంగా అన్న రామకృష్ణ గౌడ్ అన్న వచ్చేసి కావేరీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా వచ్చారు. సో ఈ ఎల్లుండి మా మూవీ రిలీజ్ ఉంది, బట్ అన్న ఫోన్ చేసి మేము దీక్ష మూవీ షూటింగ్ అయిపోయింది, సో దాని గురించి ఒక ప్రెస్ మీట్ ఉన్నది, రండి మీరు అని చెప్పి. జనరల్గా దీక్ష గురించి ఎక్కువ మాట్లాడాలి ఇక్కడ, అయినా కూడా ఆయనకు ఉన్నటువంటి మంచి మనసుతో, లేదు ఎల్లుండి మీ సినిమా ఉంది రండి మీరు, యూ షుడ్ అటెండ్ చేస్తని చెప్పి అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న పిలిచినందుకు. మరి దీక్ష టైటిల్ కూడా చాలా బాగుంది, దీక్ష. సో ఒక పట్టుదలగా దీక్షతో కూర్చుంటే ఏ పనైనా సాధ్యం అవుద్దనేటువంటి కంటెంట్తో తీశారు. నేను యాక్టర్గా ప్రొడ్యూసర్గా చేస్తున్నా, యాక్టర్గా అంటే కనీసం ఆ పాత్రలు చేసి తర్వాత ప్రొడక్షన్ చూసుకుంటూ ఉంటాం, బట్ అన్న డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా అంటే చాలా 2 భారాలు. సో బికాజ్ డైరెక్టర్ ఈజ్ ద మెయిన్ క్యాప్టెన్ ఆఫ్ ద ఎనీ ప్రాజెక్ట్. సో ఈ 2 తీసుకొని వాళ్ళు అద్భుతంగా తీశారు దీక్షలో. అండ్ దాదాపు టెక్నీషియన్ అందరూ కూడా మా బ్యానర్లో పలు సినిమాల్లో కూడా పనిచేస్తున్నారు. బిందు కాస్ట్యూమర్ మా చెన్నై బజార్ మూవీలో కూడా కాస్ట్యూమ్స్ చేస్తుంటాను. అదేవిధంగా లిరిక్స్ కేశవ మా చెన్నై బజార్లో కూడా 4 పాటలకి లిరిక్స్ రాశారు. ఆనంద్ మా ఇక్కడ కొరియోగ్రాఫర్గా చేశారు. మా దాంట్లో ఒక చెన్నై బజార్లో మినిస్టర్ కొడుకు మంచి ఒక క్యారెక్టర్ చేశారు. అండ్ రాజ్ కిరణ్ ఈయనైతే మా బ్యానర్ సాప్ క్రియేషన్స్లో 4 సినిమాలు చేశారు. 4 సినిమాలు కూడా ఈయనే మొత్తం పాటలు రాశాడు. వేరే డైరెక్టర్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ లేరు, మొత్తం ఈజ్ ఏ ఫుల్ హౌస్ మా బ్యానర్కి. బ్యానర్కే కాదండి, మా పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాటలు కూడా ఈయన నాకు రాసిస్తూ ఉంటాడు. సో అండ్ ఈ దీక్షలో లీడ్ చేసినటువంటి కిరణ్ చూస్తూ ఉంటే చాలా స్మార్ట్గా ఉన్నాడు. ఒక జనరల్గా మనం చోటా భీమో లేకపోతే పాత భీమోనో చూస్తూ ఉంటాం, ఇతను ఒక యూత్ భీమ్ లాగా ఉన్నాడు. కట్అవుట్ కూడా బాగా అదిరిపోయింది. సో ఆ గద పట్టుకొని ఆ లుక్, ఆ గ్రీన్ అవన్నీ చూస్తూ ఉంటే ఒక భీముడికి ఒక కొత్త లుక్, ట్రెండీ లుక్ తెచ్చిండి నేను కిరణ్. సో ఐ హోప్ మంచి సక్సెస్ అవుతుంది. అండ్ భీమా సో కోయిన్సిడెంట్ బాగుంది. అండ్ మరో లీడ్ యాక్టర్స్ చేసినట్టు అలైక్య, అదేవిధంగా అక్సా ఖాన్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, షీఈ్ ఎ వండర్ఫుల్ పెర్ఫార్మర్. సో వీళ్ళిద్దరూ చేయడం ఈ మూవీలో, అండ్ ఇంకో అమ్మాయి తులసి చేయడం. ఈ మూవీలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, ఆర్టిస్టులు అందరూ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ దీక్ష అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందు వచ్చి అది కూడా మంచి సక్సెస్ అందుకోవాలి. అదేవిధంగా మా అన్నగారికి మంచి పేరుతో పాటు అన్ని కాసుల వర్షం కూడా కూలాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బైసాబ్. మా దీక్ష సినిమా దుబాయ్ తీసుకోవడానికి వచ్చిన మా ప్రసాద్ గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాం. నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకి, ఈ ఆర్కే ఫిల్మ్స్ బ్యానర్ మీద వస్తున్న దీక్షని మనం మిడిల్ ఈస్ట్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామండి. అలాగే ఇందాక రాజశేఖర్ గారు చెప్పినట్టు లైన్ ఈజ్ బ్యాక్, రామకృష్ణ గారు మళ్ళీ వచ్చారు ఫామ్లోకి. సో ఇంతకుముందు ఆల్మోస్ట్ 38 సినిమాస్ తీశారు, ఇంకా ఆల్మోస్ట్ అనదర్ 2 films 40 కంప్లీట్ చేసుకున్నారు. 8 డైరెక్షన్ కూడా చేశారు. సో ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరో గారికి, హీరోయిన్కి, అందరు టెక్నీషియన్స్కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫైజల్ గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి, మీడియా వాళ్ళకి అందరికీ, ఇంకా పై వేదిక మీద ఉన్న గెస్ట్స్ అందరికీ. సో మా మూవీ కావేరీ రిలీజ్ అవుతుంది. సో ఆ ప్రమోషన్స్లో ఉన్నాం, కానీ మేము రామకృష్ణ గారు పిలవంగానే వచ్చాము ఇక్కడికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, రామకృష్ణ సార్, ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ద బెస్ట్ సార్ మీ అందరికీ. దీక్ష అని టైటిల్ చూస్తేనే ఏదో కొత్తగా ఉంది అండ్ గట్టిగా కొడుతుంది అనిపిస్తుంది. అండ్ కిరణ్ బ్రోకి ఆల్ ద బెస్ట్ బ్రో, అండ్ అక్సా ఖాన్ గారికి, తులసి గారికి ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. సో దీక్ష మూవీ త్వరగా రిలీజ్ అయ్యే థియేటర్స్లో మంచిగా హిట్ కొట్టి సార్కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.
మీ పేరేంటో